హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నిరుద్యోగ అభ్యర్థులకి గవర్నమెంట్ నుంచి వివిధ రకాల ప్రభుత్వ బ్యాంకులలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి దాదాపుగా మనకి 45,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. దీంతో పాటుగా మనకు సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి ఇవాళ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆగస్టు 21 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది నవంబర్లోను, మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మనకి డిసెంబర్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి 10-2 ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి నేషనాలిటీలోనే ఫస్ట్ పాయింట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆగస్టు 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 20 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్టయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 35 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 6 డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏ బ్యాంక్స్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటుగా ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటుగా ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. మనకి ఓపెన్ కేటగిరీలో వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి మరి ఏ క్యాస్ట్కి చెందినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని బ్యాంక్స్కి సంబంధించి ఇక్కడ మనకి ఎన్ఆర్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది గైస్. ఎన్ఆర్ అంటే మనకి నాట్ రిపోర్టెడ్ అని చెప్పేసి ఒక మీనింగ్ గైస్. ఇక్కడ మనకి ఎన్ఆర్ అని చెప్పేసి ఉన్నటువంటి ఈ యొక్క బ్యాంక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బ్యాంక్స్ అనేవి ఒక వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఇంకా రిపోర్ట్ అయితే చేయలేదు గైస్. ఫర్దర్గా మరికొద్ది రోజుల్లో ఇక వేకెన్సీస్కి సంబంధించిన రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక రిపోర్ట్ అనేది ఇచ్చినట్లయితే కనుక మనకి వేకెన్సీ అనేవి ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. పోస్ట్ వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఐటీ విభాగంలో ఉన్నటువంటి స్కేల్ 1 ఆఫీసర్ స్థాయి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేటువంటి ఈ యొక్క విభాగాల్లో బీఈ ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సేమ్ డిసిప్లిన్స్లో మీరు హయ్యర్ స్టడీస్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, పిసికల్చర్, అగ్రి మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, అగ్రి ఫారెస్ట్రీ, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్సు, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్,
సెరికల్చర్, ఫిషరీస్ ఇంజనీరింగ్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో ఎవరైతే 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రాజ్య భాష అధికారి అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి హిందీతో పాటుగా ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్గా ఉండి ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క రాజ్యసభ అధికారి పోస్టులకి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కనుక మీకు లేనట్లయితే కనుక సాంస్క్రిట్తో పాటుగా ఇంగ్లీష్ అని హిందీ అనేది సబ్జెక్ట్గా ఉండి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ లా ఆఫీసర్ పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే లా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క లా ఆఫీసర్ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే గ్రాడ్యుయేషన్తో పాటుగా 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదంటే ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ లేదంటే డిగ్రీ కానీ ఏ స్పెషలైజేషన్లో కంప్లీట్ చేయాలని చూసుకున్నట్లయితే కనుక పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్ఆర్డి, సోషల్ వర్క్, లేబర్ లా అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఫైనల్గా మనకి మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా 2 ఇయర్స్ ఎంఎంఎస్ కంప్లీట్ చేసినా సరే లేదంటే ఎంబీఏ మార్కెటింగ్ కంప్లీట్ చేసినా 2 ఇయర్స్ పీజీడీబీఏ చేసినా లేదంటే పీజీడీబీఎం కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. మార్కెటింగ్ విభాగంలో ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 175 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు అండ్ పొందండి ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 3 స్టేజెస్లో ఇక వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి వేరియస్ డిపార్ట్మెంట్లో వైజ్గా ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. లా ఆఫీసర్ అండ్ రాజ్యసభ అధికారి అనేటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇక్కడ మన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్ టాపిక్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనేటువంటి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 25 మార్క్స్. నెక్స్ట్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 2 అవర్స్ పాటు కూడా మనకి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎవరైతే యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మాత్రం ఓన్లీ మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచే రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 60 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 60 మార్క్స్, 45 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి రాజ్యసభ అధికారికి కూడా సపరేట్గా మనకి ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ కనుక చూసుకున్నట్టయితే కనుక 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే యొక్క మెయిన్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మాత్రం గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మాత్రమే మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మాత్రం హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మాత్రమే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
గాయ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్సీ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్ స్థాయి పోస్ట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.